రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రీన్ ట్యాక్స్ ను తగ్గించడం పట్ల లారీ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు కాకినాడ పర్యటనలో ఉన్న రాష్ట్ర రోడ్లు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు సమక్షంలో లారీ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు మంత్రిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి వారు పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. గ్రీన్ ట్యాక్స్ తగ్గింపుతో రవాణా రంగానికి కూటమి ప్రభుత్వం ఉపశమనం కలిగించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ కాకినాడ రామారావుపేటలో లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. అసోసియేషన్ అధ్యక్షుడు మృత్యుంజయరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబులు పాల్గొని చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ట్రాన్స్పోర్ట్ రంగ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. అలాగే ట్రాన్స్పోర్ట్ కార్మికుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. అసోసియేషన్ అధ్యక్షుడు మృత్యుంజయరావు, సెక్రటరీ అల్లంరాజు, ఒక యూనియన్ అధ్యక్షులు ఎలిపే శ్రీనివాసులు మాట్లాడుతూ కాలపరిమితి దాటిన వాహనాలకు గ్రీన్ ట్యాక్స్ ని గత వైసీపీ ప్రభుత్వం ఇష్టానుసారంగా పెంచడం జరిగిందన్నారు. ట్రాక్టర్తో పాటు ట్రక్కుపై కూడా పన్ను విధించిన ఘనత గత వైసీపీ ప్రభుత్వానికే ఉందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వాహనాలపై గ్రీన్ ట్యాక్స్ ను తగ్గించడం జరిగిందన్నారు. గత ప్రభుత్వంలో 500 నుండి 6,000 వరకు పెంచడం జరిగిందన్నారు. భారీ వాహనాలకు 33,000 రూపాయల వరకు పెంచడం జరిగిందన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో 3,000 గ్రీన్ ట్యాక్స్ కట్టడం జరుగుతుందని ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మల్లెపూడి దీపిక, టీడీపీ నగర అధ్యక్షుడు మల్లెపూడి వీరు, లారీ ఓనర్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు దాసరి శ్రీను, ట్రెజరర్ గణేశులవాసు, ఉపాధ్యక్షుడు గంగబాబు, సత్యబాబు, అర్జున్రాజు, మట్టా చిన్ని, పైలా వెంకటరమణ, పెద్దిరెడ్డి నానాజీ, ఖలీల్, అడబాల బుజ్జి తదితరులు పాల్గొన్నారు. మంచి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మహిళా ముగ్గురందరికీ ఇలాంటి కుటుంబ శిక్షణ తరగతులు అయితే అలాగే అన్ని కార్యక్రమాలను ఒక మంచి ఉద్దేశంతో ప్రవేశపెట్టడం అవి మంచి సత్ఫలితాలు ఇస్తున్నాయంటే ఈరోజు మనకు ఎంతో గర్వకారణంగా ఉంది. ఇక్కడ ఉన్న చాలామంది మహిళలు ఈరోజు వాళ్ళ ముఖాల్లో సంతోషం చూస్తూ ఉంటే వాళ్ళు ఈరోజు ఎంత ఎంపవర్మెంట్ సాధించారంటే సోదరులు చెప్పినట్టు ఈరోజు బొటిక్స్ అనేవి ఇప్పుడు ప్రతి ఒక్క పట్టణంలో చిన్న చిన్న మండల హెడ్ క్వార్టర్లో కూడా వచ్చేసాయి. వాళ్ళు స్వయం ప్రతిపత్తి మీద నిలబడుతూ వాళ్ళ కాళ్ళపైన వాళ్ళ పిల్లల చదువుల విషయంలోనైతేనే వాళ్ళు ఇల్లు కొనుక్కుంటే ఇంటి మగవారు ఎంత డబ్బు సహకారాలు చేస్తున్నారో ఆడవాళ్ళు కూడా దాని కాంట్రిబ్యూషన్గా ఈరోజు ప్రతి ఒక్క దాంట్లో భర్తలకు సహాయ సహకారాలు అందిస్తున్నారంటే ఇలాంటి స్కీమ్లు ప్రభుత్వం ద్వారా అందుతున్నప్పుడే అవి ప్రభుత్వం ద్వారా అందేటప్పుడు ప్రజలు కూడా దాన్ని సక్రమంగా వాడుకోవడమే జరుగుతుంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు రాబోయే కాలంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుంది. దీనికి ఒక్కటే కావాలా, మీ దగ్గర నుంచి ఎంకరేజ్మెంట్ కావాలా, తప్పకుండా మీరు అందిస్తారని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సోదరులకు, శాసనసభ్యులకు, అలాగే ఇక్కడ కార్పొరేటర్ గారు వాళ్ళ వైఫ్ కానీ వాళ్ళు ఈ వార్డులలో మమ్మల్ని తిప్పేటప్పుడు వాళ్ళని గుర్తించడం, లోకల్గా ఉన్న వాళ్ళు అంటే ఇక్కడ ఎట్లుంటాడంటే ఒక చైన్లో ఉంటాం లీడర్షిప్ అనేది. అలాంటిది కాకినాడ పట్టణం అయినా కూడా ఈరోజు ఇంత బాగా ఒక వసతి కుటుంబంలో ఏర్పాటై ఈ కార్యక్రమాన్ని సక్సెస్